ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చేది. డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి, పవర్ సెక్టర్ స్టడీ చేయడానికి, హరితహారం స్టడీ చేయడానికి. యూకేలో మేము నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ గా తెలుసుకుంటున్నాం. ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం, ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు, ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటుంది మన మిత్రులందరూ కూడా. సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు. నో అదర్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవరు చేసి ఉండరు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7.7% గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ చేసుకుంది. 10 years లో 7.7 గ్రీన్ కవర్ పెరిగింది. జనరల్ గా గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు, ఓట్లు వచ్చేది కాదు, ప్రజలకు వెంటనే రిలీఫ్ కానీ దాని అర్థం కాదు. దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ ఏ డికేడ్, మేబీ ఏ డికేడ్. సో అది పొలిటీషియన్స్ కు నచ్చే ప్రోగ్రామ్ కాదు. కానీ కేసీఆర్ ఇస్ ఎ విజనరీ. నేను కాదు, నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచారు. దాన్ని చాలా ఇంపార్టెంట్ తీసుకుంది. ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు, మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది. సో నీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, నీ రోడ్ నెట్వర్క్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని పోయినాం. సో అందుకే తెలంగాణ ఈ దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి జరిగింది. సరే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అర్రాజ్ పాటలాగా పాడింది. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చింది కదా, నేను 15,000 ఇస్తాను. ఒక ఆయన మెదక్ ఎమ్మెల్యే, మీరు ఎప్పుడైనా వీడియో చూసిందో లేదో, ఎలక్షన్ లో పోటీ చేసిన ఆయన, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోజుకు నేను 48 గంటలు ఇస్తాను. చూసిందే సోషల్ మీడియాలో. సో అట్లా వాళ్ళు మాట్లాడేసినారు, ఏది పడితే అది మాట్లాడినారు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తున్నాడు కదా, మేము ఇంకా తులం బంగారం కల్పిస్తామన్నారు. సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక రోజు నా దగ్గరికి పంచాయత్ సెక్రటరీలు వచ్చినారు, అంటే విలేజ్ ఆఫీసర్స్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఆఫీసర్స్. దే ఆల్ కేమ్ టు ఆల్మోస్ట్ వాళ్ళ అసోసియేషన్ 15 మంది వచ్చినారు. చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే దే గేవ్ ఎ రిప్రజెంటేషన్ సేయింగ్ దట్ వి హావ్ సో మచ్, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేమందరూ అప్పులపాలైపోయాము, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మా రెగ్యులరైజేషన్ కావట్లేదు, అట్లా వాళ్ళ గ్రీవియన్స్ అంతా చెప్పారు. వాళ్ళు అడిగాను, అంటే మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చిందా బాబు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు ఒకేసారి 10,000 జాబ్స్ ఇచ్చారు పంచాయత్ సెక్రటరీస్. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్. ట్రాక్టర్లు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు అనుకుంటే పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరే కదరా పోయి మమ్మల్ని ఒడగొట్టింది అని అంటే ఒక మంచి మాట చెప్పింది. నేను కూడా ఐ రియలైజ్, ఏమన్నాడు ఒక సెక్రటరీ అందులో వేసి, మాకు ఎట్లా తెలిసిందన్నా మీ విలువ, తెలంగాణ వచ్చినాక డైరెక్ట్ మీరే గవర్నమెంట్ లోకి వచ్చిండ్రు, 2 టర్ములు మీరే ఉన్నారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏదో చెప్తే ఇంకా బాగా అయితేమో, ఇంకా బెటర్గా ఉంటదేమో అని అనుకున్నాము. నౌ వి రియలైజ్డ్, గవర్నమెంట్ మారింది కంటే వి రియలైజ్డ్ వి ఆర్ ఏబుల్ టు జడ్జ్. అంటే ఇప్పుడు అర్థమైందన్న, ప్రభుత్వం మారిన తర్వాత పాతదేంటి కొత్తదేంటి, మేము ఏం మిస్ అయ్యామో, మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది అన్నారు. అంతకుముందు అన్న 10 ఏళ్ళు మీరే ఉన్నారు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేరుగా మన ప్రభుత్వం ఉండడం వల్ల కంపేర్ చేసుకోవడానికి మాకు ఆపర్చునిటీ లేకుండా పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏడాది లోపలనే మాకు అర్థమైంది వాట్ వీఆర్ మిస్సింగ్, వాట్ వీఆర్ లూజ్డ్ అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నారు. సో అట్లా తెలంగాణలో చాలా మార్పులు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బాగా డెవలప్ అయింది స్టేట్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీరు స్పీచ్ చూస్తుంటారు, ఆయన మాట్లాడేవాడు. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కానీ చూసారా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అని మనం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దట్ ఈస్ ద చేంజ్ యూ హావ్ షోన్. బట్ టుడే వాట్ హ్యాపెన్? బ్యాక్ అండ్ ఒకసారి మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేయండి, లేదా మీ రిలేటివ్స్ కి ఫోన్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ లో, మీ విలేజ్ లో, మీ తాలూకాలో ఫోన్ చేయండి. ఈ రోజు ఎవరైనా భూమి అమ్ముతా అంటే కొనేవాడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షల ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి ఉందో, పిల్లల్ని యూకేలో చదివించాలంటే 30 లక్షలకు అమ్ముతారు. 10, 20 తక్కువ అంటే కూడా కొంటూ లేకుంటాయి. మరి ఎందుకంటే మారింది?
కేసీఆర్ పెంచింది ఎట్లా, ఇప్పుడు దిగింది ఎట్లా, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మన కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్. నాది ధనిక రాష్ట్రము, నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసినారు. మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు తెలంగాణ. ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి. పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్డ్. ఏమైంది, రైతు బంధు 2 పంటలకు రానే లేదు. చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడు ఉన్నాయి కూడా ఒకటొకటి బంద్ అవుతా ఉన్నాయి. దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉంటారు. సో పీపుల్ ఇప్పుడు అర్థమైంది. సో కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న తప్పులు జరగవచ్చు. సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం. మనం కూడా దాన్ని వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు. సపోజ్ ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఇండియా నుంచి, పీపుల్ ఫ్రమ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, లేదా సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియా నుంచి కూడా ఉంటారు. కంపారిజన్ లో మీరు ఎంత ప్రౌడ్ గా చెప్పగలుగుతారు, మా స్టేట్ లో 24/7 అగ్రికల్చర్ ఫ్రీ పవర్ ఇన్ అవర్ స్టేట్ అంటే నో అదర్ స్టేట్ ఇండియా. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో పోతే ఏదైతే యూపీ కన్సిడర్డ్ టు బి ద లార్జెస్ట్ స్టేట్ అండ్ హైయెస్ట్ పాపులేషన్, ఈ రోజు కూడా యూపీలో డీజిల్ పంపులు ఉంటాయి.